ఈ రోజైతే మనం పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నామాట. ఇది దేని సంబంధించి ఆఫీస్ అండి? ఎండి ఆఫీస్లో ఉన్నాం. ప్రజలందరూ కూడా వచ్చారు. అంటే దేని నిమిత్తం వచ్చారో మనం తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఈరోజు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ఏర్పాటు చేసి ప్రజా దర్బారు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలు అనేకమైన సమస్యల మీద దరఖాస్తులు చేసుకున్నారు. ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా అనేకమైన పథకాలు అమలు చేస్తున్నారు. ఇంకా ఏవైతే పథకాలు అమలు చేయలేదో ఆ పథకాల గురించి కూడా స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ఆర్టీల గురించి ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం అనేక మంది సమస్యల మీద వచ్చారు. ఆ సమస్యలు కూడా సమస్యలు నెరవేరుస్తామని చెప్పారు. త్వరగా అయితే మరి ఎంపీటీసీలు కానీ స్థానిక సర్పంచ్లు కానీ ఎంపీ ఆఫీస్లో అనేకమైన దరఖాస్తులు విన్నవించారు. కాబట్టి త్వరలో ఆ విన్నవించిన దరఖాస్తులు సమస్యలు పరిష్కారం చేస్తామనుకుని శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు అర్జీ ద్వారా ప్రభుత్వంతో మాట్లాడుకుని చెప్పడం జరిగింది. ఈ ప్రజలంతా కూడా విన్నవించుకొని మా సమస్యలు నెరవేర్తామనుకుని వాళ్ళు సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేసేది. ఓకే సార్. అమ్మ మీరు అందరూ వచ్చారు కదా ఒకసారి, అంటే మీరు దేనికోసం వాళ్ళు రెండు మళ్ళీ ముందు మీ పేపర్స్ చూపించండి. అమ్మ పేపర్స్ మీరు రాసుకొచ్చిన పేపర్లో తీయండి. చూపించండి కెమెరా ఓకే. మామూలుగా సబ్మిట్ చేశారు సార్ పేపర్స్ అనేది. అంటే ఈ పేపర్స్ అనేది దేనికోసం రాసుకొని వచ్చారు మీరు? దేనికోసం తెచ్చారు మన పాపకి పెన్షన్ రావట్లేదు, పెన్షన్ కోసం ఇప్పుడు అప్లై చేయడానికి వచ్చారు. వికలాంగుల పెన్షన్ కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు పెట్టే ప్రోగ్రామ్ కానీ మీరు వచ్చారు, అప్లై చేశారు, మొత్తం ఇచ్చారు, కాగితాలు కూడా ఇచ్చారు. ఓకే. మీరు దేనికోసం వచ్చారమ్మా? ఒకసారి ముందుకు వచ్చారు, చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు. అంటే ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారమ్మా? పెన్షన్ కోసం. 60 సంవత్సరాలు కానీ ఇంకా పెన్షన్ పాస్ అవ్వలేదు. ఓకే. ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా, సార్ ఏమన్నారు? చూసిన దాన్ని బట్టి చేయమని చెప్పారు. ఓకేనమ్మా. నిజంగా స్థానిక పెందుర్తి ఎమ్మెల్యే గారు చక్కగా ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు లోటుపోట్లని చూసుకొని చక్కగా పనులు జరగాలని ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పి దగ్గరుండి ఎన్ని పనులు కూడా చూసుకుని ఇప్పుడే బయటకు